జూనియర్ డాక్టర్ల సమ్మె అసలు ఎవరికీ పట్టడం లేదు. ప్రింట్ మీడియా పట్టించుకోవట్లేదు, ఎలక్ట్రానిక్ మీడియా పట్టించుకోవట్లేదు. సాక్షి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళు అడుగుతున్న మిగతా డిమాండ్లు అన్నీ ఒకటైతే వాళ్ళ స్టైఫండ్, వాళ్ళ వేతనం పెంపు. స్టైఫండ్ అంటే కేవలం ప్రోత్సాహకం మాత్రమే. ఒరిజినల్ డాక్టర్కి అంటే కూడా డబుల్ త్రిబుల్ పనిచేస్తారు వాళ్ళు. కళ్ళు కాయలు కాసేలాగా పనిచేస్తారు వాళ్ళు. వాళ్ళని తీవ్రంగా వాడుకుంటారు. అలాంటి సందర్భంలో వాళ్ళు అడిగేది 30% స్టైఫండ్. సరే 15% ఇస్తాము, 20% ఇస్తామని కాకుండా 3%తో బేరం పెట్టినటువంటి ప్రభుత్వం లైట్ తీసుకుంది. ఎందుకంటే వాళ్ళకేమి రాజకీయ నాయకులకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి వీళ్ళకేం ప్రాబ్లం? వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు. నష్టపోతున్నది ఎవరు? పేదవాడు. పేదవాడికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్లు ఆగిపోతున్నాయి. వాళ్ళ గురించి ఇప్పటికే ఆరోగ్యశ్రీ విషయంలో పట్టించుకోవట్లేదు. ఇప్పుడు తాజాగా ఈ విధంగా కూడా పట్టించుకొని పరిస్థితి వస్తే ఏంటి? జూనియర్ డాక్టర్ల సమ్మెలో ఖచ్చితంగా చర్చలు జరుగుతున్నాయి, విఫలమవుతున్నాయి. కానీ ఒక ఎమికబుల్ సొల్యూషన్ దిశగా అడుగులు పడట్ల.